మమతనం భారం వస్తూను నడిసే నడకలు మా కోసం అన్న ఇటు తినేద్దరన్నా కొనసాగిస్తాం తెలంగాణ మన వీరి ఆశయాలని కొనసాగిస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలని జై తెలంగాణ జై తెలంగాణ కోర్టు రోడ్డు మీద పెద్ద ఎత్తున మా యువ మిత్రులందరూ కూడా ర్యాలీతోని స్వాగతం పలికి మా ఆడబిడ్డలందరూ కూడా మరి పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి దగ్గర పూలమాల వేసుకొని వారితో కలిసి నడిచి వచ్చి ఇవాళ తెలంగాణ రక్షణ సేన జెండాను ఆవిష్కరించుకోవడం అంటే చాలా గర్వంగా అనిపిస్తూ ఉన్నది. బెల్లంపల్లి ప్రజల యొక్క ఆశీస్సులను వినమ్రంగా చేతులు జోడించి మీ అందరి ఆశీస్సులను టీఆర్ఎస్కి ఇవాళ మనం బెల్లంపల్లిలో చూస్తే ఎలక్షన్ అయిన తర్వాత నుంచి ఎమ్మెల్యే గారు 2 నెలలకు ఒకసారి తప్పితే దర్శనమిచ్చే పరిస్థితి లేదు. మేము రాంగ తొవ్వల రోడ్లు చూసుకుంటూ వస్తే కోర్టు రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మరి ఇంత అధ్వానంగా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 30 నెలలైనా మా ఆడబిడ్డలకు ఇస్తామన్న 2500 ఇవ్వలేదు, మా ముసలవ్వలకు పెంచుతామన్న పెన్షన్ పెంచలేదు, మా వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్ పెంచలేదు. రైతన్నల యొక్క వడ్లు పంట వండినాక నెలల తరబడి కళ్ళాలలో ఉన్నా కూడా పట్టించుకునేటటువంటి నాదులు లేదు. మరి ఇటువంటి కర్కోటకపు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఇంటి పార్టీ తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని పరిరక్షించేటటువంటి పార్టీ, తెలంగాణ యువతీ యువకుల పక్షాన నిలబడే పార్టీ, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలబడే పార్టీ తెలంగాణ రక్షణ సేనగా మీ ముందుకు వచ్చింది. ఇవాళ బెల్లంపల్లిలో మొదటి జెండా ఎగిరేసినాం. కానీ వచ్చే ఎన్నికలలో ఇక్కడ నుండి ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటు గెలుస్తాం. అందరికీ తెలియజేస్తూ మరి బెల్లంపల్లి ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కార్యక్రమాన్ని సాజన్ గారిని, మౌనిక్ గారిని, అదేవిధంగా అన్న బోడ జనార్దన్ అన్న గారిని, రియాజ్ అహ్మద్ గారిని, బెల్లంపల్లి మా ఆడబిడ్డలందరినీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. మీడియా సైడ్ మేడం, మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధన యుద్ధంలో మీరు ప్రముఖ పాత్ర వహించారు. అట్లనే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో కూడా పనిచేశారు. అప్పుడు జరిగిన ప్రభుత్వం, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం మీకు అనిపించే తేడాలు ఏంటి? అసలు పని జరిగిందా? మీరు ఇప్పుడు స్పెషల్గా ఒక పార్టీ పెట్టుకుని వస్తున్నారు. మీ ఎజెండా ఏంటిది? ప్రజలకు ఏ విధంగా మీరు మంచి చేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ నుండి పాంచజన్యం అనేటటువంటి ఎజెండాను తీసుకున్నాం. ముఖ్యంగా 5 అంశాల మీద ఇప్పుడు కొట్లాడతాం. తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక ఆ 5 అంశాల మీద ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాం. మొదటిది, ఇవాళ పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కోరినాం, మీరు ఫీజు నియంత్రణ చట్టం తేవాలని. కేవలం ఈ రాష్ట్రంలో ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఫీజు నియంత్రణ చట్టం తేవాలని ఉద్యమాలు చేసినాం, రౌండ్ టేబుల్ పెట్టినాం, అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరినాం. అయినా కూడా ప్రభుత్వంలో కదలిక లేదు. అందుకే చెప్తున్నాం, తెలంగాణ ప్రజలకు ఉచిత విద్య రావాలి. అది ప్రైవేట్ స్కూల్ అయినా ప్రభుత్వ పాఠశాల అయినా మా తెలంగాణ బిడ్డల మీద ₹1 భారం లేకుండా ఉచిత విద్య రావాలి, ఉచిత వైద్యం అందాలి. ఎంత పెద్ద రోగమైనా, ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఉచిత వైద్యం అందాలి. మా యువ మిత్రులు ఇంతమంది ఉన్నారు, పక్కనే సింగరేణి ఉన్నది. ఏ ఒక్కరికి కూడా ₹1 ఇచ్చి ఏ ప్రభుత్వాలు కూడా పరిశ్రమ పెట్టుకోమని అడగలేదు.
టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు కూడా యువమిత్రులందరికీ లోన్లు ఇచ్చి మీరు పరిశ్రమలు పెట్టుకునేలాగా చేస్తాం. ఉద్యోగాల కోసం ప్రయత్నం